ఆల్రెడీ షార్ట్ వీడియోలు చెప్పినట్టే ట్రైలర్ చూసాక మాటలు రాలేదు. రాజమౌళి తర్వాత సుజిత్ ఆశలు నిలబెట్టాడు, కానీ మన తెలుగు ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్. ఆ తర్వాత రాధాకృష్ణన్ కుమార్ గారు ట్రై చేశారు, కానీ నో యూస్. ఈయన గురించి లాస్ట్ లో మాట్లాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇతని మీద కోపం ఉందా ఉంటే వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేసి ఇద్దరం కలిసి చెప్తాం. ప్రశాంత్ నీల్ గురించి చెప్పాలా, 5 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ పేరును స్క్రీన్ మీద చూపించాడు. ఇప్పుడు నాగి మామ దేవుడు మా దేవుడు మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా. ప్రతోడు 600 కోట్లు 600 కోట్లు ఈసారి కూడా గోవింద 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 గోవింద. ఒరే బాబ్జీ, ట్రైలర్ చూడు, ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. ఫస్ట్ పాయింట్ కొద్దాం. ట్రైలర్ చూసారా? మన వీడియో చూస్తున్నారా? లైక్ కొట్టారా లేదా? ఫస్ట్ వీడియో లైక్ కొట్టి కంటిన్యూ చేయి. ఓకే, కొట్టావా? ఇప్పుడు ట్రైలర్ నీకు పర్సనల్ గా ఎలా అనిపించిందో కామెంట్ లా. ట్రైలర్ చూస్తున్నంత సేపు నా సిచ్యువేషన్ మీరు కూడా ఇంతేనా? అయితే ఒక లైక్ చేయమామా. ట్రైలర్ లో విజువల్స్ మాత్రం టాప్ నాట్స్ లో ఉంది, అవునా కాదా? ఎగ్జాంపుల్ ఇక్కడ సీన్ చూడు, ఒక పెద్ద మనిషి ఆకారంలో ఉన్న స్టాచ్యూని లిఫ్ట్ గా వాడడం చూడొచ్చు. అది కాక కాంప్లెక్స్ లో ఉన్న సీనరీ ఒక క్లిప్ చూపించారు చూడు, వేరే లెవెల్. ఇన్ని రోజులు నేను ప్రభాస్ అన్నని కల్కి క్యారెక్టరే అనుకున్నాను, మీరు కూడా అదే అనుకున్నారు కదా? నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నాకే ఇస్తారని నేను అనుకోవడంలో తప్పులేదు కదా. లేదు సార్. కానీ కాదు, దీపిక పడుకొని కడుపులో ఉన్న బిడ్డను చాలా ఎలివేట్ చేశారు, అది కూడా అశ్వత్థామతోనే. నువ్వు కనబోయే ప్రాణం మామూలు ప్రాణం కాదు, ఒక సృష్టిని అని అంటాడు. సృష్టి ఇట్ మీన్స్ కలికి అవతారమే కదా. సో దీపిక పడుకొని కడుపులో ఉన్న కలికిని అశ్వత్థామ కాపాడతాడు. ఒకసారి ఈ షాట్ లో చూస్తే ఈ బుడ్డోడు నీలాంటోడు ఎంత మందిని కాపాడొచ్చో తెలుసా అని అశ్వత్థామని అంటాడు. అప్పుడు రక్షించాల్సిందే ఒక్కరిని. సో ఆ ఒక్కడే కలికిని ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు? అది కాక మెయిన్లీ ఎవరి నుంచి రక్షించాలనుకుంటున్నాడు? లాస్ట్ లో ఈ క్యారెక్టర్ చూపించారు చూడు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాక ఒక్కసారిగా ఒళ్ళు గగ్గరు పుట్టించింది అనుకోండి. ఆ క్యారెక్టర్ కమల్ హాసన్ అని అనుకోలేదు, మళ్ళీ చూసాక వాయిస్ ఇంకా కళ్ళు చూసి గుర్తుపట్టింది. కమల్ హాసన్ గారి మూవీస్ ఇన్ని చూసినా కానీ ఇటువంటి క్యారెక్టర్లు ఫస్ట్ నాగిమామ క్యారెక్టర్స్ మాత్రం మంచిగా డిజైన్ చేశాడు. సో ఈ క్లిప్ లో కమల్ హాసన్ ఇలా అంటారు, మరో ప్రపంచం వస్తుంది అంటే కల్కి ప్రపంచం అన్నట్టే కదా. అది కాక మూవీ స్టార్టింగ్ నుంచి కమల్ హాసన్ గారు మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడని వస్తుంది. సో పురాణాల్లో చూసినట్టయితే కల్కి ప్రపంచంలో కల్కి ఒక రాక్షసుని అంతం చేసేలా ఉంది. మరి ఆ రాక్షసుడు ఎవరంటే కలిపురుషుడు. ఈ కలిపురుషుడు కల్కి చేతిలో చనిపోతాడని తెలిసి కలికిని కడుపులో ఉన్నప్పుడే చంపుదాం అనుకుంటారు. సో కలిపురుషుడే కమల్ హాసన్ గారు అనుకుంటా. ఈ కలిపురుషుడు అంటే కమల్ హాసన్ నుంచి కలికిని అశ్వత్థామ కాపాడతాడు అన్నమాట అని నేను అనుకుంటున్నా. ఏమో మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్రభాస్ అన్న యూనిట్స్ కోసం అంటే అప్పుడు మనీ యూనిట్స్ అంటున్నారు కదా, అలా యూనిట్స్ కోసం ఎటువంటి పనికైనా రెడీగా ఉండే క్యారెక్టర్ అన్నమాట. ఎందుకంటే కాంప్లెక్స్ వెళ్ళాలని, అందులో మంచి ఫుడ్, ఫ్రెష్ ఎయిర్, ఇంకా క్లీన్ డ్రింక్ వాటర్, ఇంకా చాలా ఫెసిలిటీస్ దొరుకుతాయని. సో అందులో భాగంగా ఈ క్లిప్ లో బుజ్జి ఇలా అంటుంది, 5 స్టార్ బౌంటీ అంటే దీపిక పడుకొని పట్టుకోవాలని కాంప్లెక్స్ ఉన్న తను బౌంటీ పెడతాడు. దానివల్ల భైరవ దీపికను విలేజ్ కి అప్పగిద్దామని చూస్తాడు. ఆ టైంలో అశ్వత్థామతో ఇంకా భైరవకి ఫైట్ జరుగుతుందేమో. ఇక్కడ ఈ క్లిప్ లో చూడొచ్చు. ఇది జస్ట్ మై ఇమాజినేషన్. ట్రైలర్ లో చూపెట్టిన ఒళ్ళు చూస్తుంటేనే బయటికి రావాలనిపిస్తలే, అటువంటిది మూవీ థియేటర్ లో చూసాక థియేటర్ నుంచి రావాలనిపిస్తుందా? ప్రభాస్ అన్న డైలాగ్స్ వింటుంటే మళ్ళీ వింటేజ్ ప్రభాస్ చూసినట్టు అనిపిస్తుంది. ఆ చిన్నపిల్లల చేష్టలు, లైక్ ఈ క్లిప్ లో హోలోగ్రామ్ లో 3 ప్రభాసులు కనబడుతున్నారు, ఎవరినో ఫైట్ లో ఫూల్ చేసినట్టు ఎక్కిరిస్తున్నాడు. అది కాక ఎటకారంగా మాట్లాడడం చాలా బాగుంది. ఓమ్రాత్ ఒక్కసారి ఇదిరా మూవీ అంటే, ఇదిరా స్క్రీన్ ప్లే అంటే, ఇదిరా విఎఫ్ఎక్స్ అంటే, ఇదిరా డబ్బులు కరెక్ట్ గా వాడడం అంటే, ఇవన్నీ కాదంటే ముందు కోతి కొమ్మ చాడాలి, ఆ తర్వాత కర్రా బిల్ల ఆడాలి, ఆ తర్వాత ఈ గర్ల్స్ గేమ్స్ ఉన్నాయే ఖోఖో, త్రో బాల్ అట్లాంటి ఆడాలి. అవన్నీ కాదని డైరెక్ట్ గా WWF ఆడతానంటే ఏమవుద్ది? ముక్కు మొహం పగిలిపోద్ది. ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టే కనీసం 450 కోట్లు వచ్చినాయి. అదే ఏమన్నా పెట్టుంటేనా గోవింద. కానీ గోవింద గోవింద. ఈ మూవీ చూసే డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, మూవీలో విఎఫ్ఎక్స్ ఎట్లా వాడాలి, ఫస్ట్ బుర్రలో స్టోరీ యొక్క విజన్ ఉండాలి, అది ఫస్ట్ నేర్చుకో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయమామా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మీరు కూడా కొంచెం